వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. ఈ మధ్యన కొంచెం గట్టి బెట్టింగ్ యాప్ల గురించి చాలా రకాలుగా మనము సోషల్ మీడియాలో కానీ లేదా టీవీ ఛానల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి యాప్. ఈ యాప్ను ఏ పరిస్థితిలో కూడా మనము ఓపెన్ చేయొద్దు. దీని ద్వారా ఎవరైతే ఈ క్రైమ్ సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు దాన్ని ఒక ఆయుధంగా వాడుకొని యువతను ఒక ఊబిలోకి దించడం జరుగుతూ ఉన్నది. ఫస్ట్ నేను దానికి పూర్తిగా వ్యతిరేకిని. ఈ యాప్లు కానీ పత్తలాట కానీ లేదా ఇంకేదన్నా బెట్టింగ్ స్కీమ్ ఏదైతే ఉన్నాయో అన్నిటి కూడా నేను వ్యతిరేకిని. మా బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తుంది. యువత తాను ఏమి సాధించాలనే దాని మీద ముందుకెళ్ళాలి తప్ప ఈ యాపింగ్ బెట్ ద్వారా మనం సంపాదించామనే ఆశలు పోయి నిరాశలు పోయి చివరకు వారి ప్రాణాలను సైతం తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం కావాలి, వాళ్ళు నమ్ముకున్నటువంటి వాళ్ళ సంతానం ఏం కావాలి. కాబట్టి ఆలోచన చేయాలి. చాలామంది సినిమా యాక్టర్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు. వారిపైన తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. కాబట్టి ప్రకాష్ రాజ్ కానీ ఇంకెవరైనా సరే కానీ ఖచ్చితంగా వారి మీద చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాం. ఈ విషయంలో వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఏం చేస్తారంటే నాకు తెలిసినటువంటి ఒక సమాచారం ప్రకారం ఫస్ట్ ఒక 1000 రూపాయలు ఆ లింక్ల పోగానే 1000 రూపాయలు ఆడతారు. 1000 రూపాయలు ఆడగానే 2000 వచ్చేస్తాయి. 2000 తర్వాత వాళ్ళు 2000 ఆడితే 3000 వస్తాయి. ఇట్లా 4000 ఆడితే 8000 వస్తాయి. అట్లా కొంత అమౌంట్ దాకా పెంచుతారనేది మాకు ఉన్నటువంటి సమాచారం. ఆ పెంచిన తర్వాత ఇవి వస్తున్నాయి కదా అని చెప్పి ఆశకు ఆ మనిషి ఏం చేస్తాడు, దానికి ఆశకు లోన్ అయిపోయి 50,000 వేస్తాడు, 1,00,000 రూపాయలు వేస్తాడు. దాని తర్వాత డబ్బులు అటే పోతాయి. అరే ఒకసారి వినే కదా మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాయేమో, అరే ఒకసారి వినే కదా ఇంకోసారి వస్తాయని చెప్పి ఇట్లా లక్షలు గోడు కొట్టుకొని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఒక రకంగా వాళ్ళ తల్లిదండ్రులను కానీ వాళ్ళ నమ్ముకున్నటువంటి భార్య పిల్లలను కానీ రోడ్డులను పాలేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పటి వరకు మాకున్న సమాచారం ప్రకారం 2000 పైనే ఈ ఆత్మహత్యలు జరిగినాయి. ఇప్పటివరకు అధికారికంగా అనాధికారికంగా ఎన్ని జరిగినాయో తెలియని విషయం. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము పూర్తిగా సహకరిస్తాం. ఈ విషయంలో దీన్ని ఈ బెట్టింగ్ యాప్ను పూర్తిగా నిర్మూలించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. ఈ రాష్ట్ర ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉన్నదో కేంద్ర ప్రభుత్వం కూడా అంతే బాధ్యత ఉన్నది. ఈ మూలాలు అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ మూలాలను కూడా తొలగించాలంటే ఎవరు ఈ బెట్టింగ్ యాప్ను ఎవరు తయారు చేసి ప్రజలకు ఇడుస్తున్నారు, ఎవరు తయారు చేసి యువతకు ఈ ఊబిలోకి తీసుకుపోతున్నారు అనేది కూడా దాన్ని ప్రక్షాళన చేసి పూర్తిగా దాన్ని మూలాలు తీసేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.